ద 7 పిల్లర్స్ ఆఫ్ విజ్డమ్. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొని ఉన్నది. ఈ 7 స్తంభాలు మనకి భక్తుడైన యోహాను ప్రకటన గ్రంథంలో రాసిన 7 సంఘాల పత్రికల్లో అర్థమవుతుంది. ఇప్పుడు మనము మొట్టమొదటి సంఘాన్ని ఒకసారి పరీక్షిద్దాము. అదే ఎఫెస్సులో ఉన్న సంఘము. ఈ సంఘాన్ని మనము పరీక్షించినప్పుడు మనకి మొదటి స్తంభం ఏదో అర్థమవుతుంది. ఈ సంఘములో ఎన్నో మంచి క్రియలు ఉన్నాయి, ఎంతో బోధ ఉంది, ఎన్నో మంచి కార్యాలు ఉన్నాయి, ఎంతో సహనం ఉంది, ఎంతో ఒక భక్తి ఉంది. కానీ ప్రభువు దాన్ని హెచ్చరిస్తున్నాడు, దానిలో ఉండవలసిన మొదటి ప్రేమ అందులో లేదని. దట్ బ్రింగ్స్ మీ టు ద వెరీ ఫస్ట్ పిల్లర్ ఆఫ్ విజ్డమ్, దట్ ఈస్ ద పిల్లర్ ఆఫ్ లవ్. ప్రేమ అనబడినది మొట్టమొదటి స్తంభము. ఎందుకు ప్రేమ మొట్టమొదటి స్తంభం అయిందో తెలుసా? ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో పౌలు చాలా సుస్పష్టంగా దేవుని ఆత్మను బట్టి రాస్తున్న మాటలు. నువ్వెంతో త్యాగశీలి అవ్వచ్చు, నువ్వెంతో విశ్వాస వీరుడు అవ్వచ్చు, నువ్వెంతో ప్రార్థనా పరుడు అవ్వచ్చు, నువ్వు ఆత్మీయ జీవితంలో ఎంతో లోతులో ఉండి ఎన్నో ఆత్మ వరాల్ని పొందుకున్న వ్యక్తివి కావచ్చు, కానీ నీలో ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడువు. ఎఫెస్సులో ఉన్న సంఘము కూడా ఎన్నో మంచి క్రియలు చేస్తుంది, కానీ దానికి ఉండవలసిన మొదటి ప్రేమ దానిలో లేదు. ఈ దినాన క్రైస్తవ జీవితంలో కూడా మనము ఎంతో ఆరాధన చేస్తున్నాము, ఎంతో భక్తి జీవితాన్ని గడుపుతూ ఉండొచ్చు, ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉండొచ్చు, కానీ మొదటి ప్రేమ మనలో ఉందా? ఈ మొదటి ప్రేమ అంటే ఏంటో పేతురు జీవితాన్ని బట్టి ఒకసారి మనము చూద్దాము. మొదటి ప్రేమ మొదట్లో పేతురులో ఎలా ఉండేదంటే, యేసుక్రీస్తు విస్తారమైన చేపలను పేతురుకు అనుగ్రహించినప్పుడు పేతురు అన్న మాట, దేవా నేను పాపిని, నా యొద్ద నుండి నువ్వు వెళ్ళిపో అని అన్నాడు. అతని పాపాలను ఒప్పుకున్నాడు. అదే పేతురు యేసుతో కొంతకాలం నడిచిన తర్వాత యేసు గద్దించినప్పుడు ఆ గద్దింపుకు అతడు లోబడలేదు. ఇదే పేతురులో మొదటి ప్రేమ పోయింది అనడానికి గుర్తు, యేసు గెత్సెమనే తోటలో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించుడి అన్నప్పుడు పేతురు ఆ మాట ఎడల నిర్లక్ష్యం వహించి నిద్రపోతున్నట్టు మనం గమనిస్తాము కదా. ఇదే మొదటి ప్రేమ లేకపోవడం అంటే. దేవునికి భయపడలేని, దేవుని మాటకు విలువివ్వలేని దౌర్భాగ్య స్థితే మొదటి ప్రేమ కోల్పోయిన స్థితి. మొదటి ప్రేమ మరలా మనలోనికి ఎప్పుడు వస్తుందంటే, మనము మారు మనసు పొంది పశ్చాత్తాపపడినప్పుడు మనలోకి మొదటి ప్రేమ వస్తుంది. అదే ఎఫెస్సులో ఉన్న సంఘముకు కూడా చెప్పబడిన మాట, నీవు మారు మనసు పొంది పశ్చాత్తాపపడు. పేతురు మొదటి ప్రేమను కోల్పోయాడు. అతడు పశ్చాత్తాపపడి ప్రార్థించినప్పుడు మరలా అతనిలోనికి ఆ మొదటి ప్రేమ వచ్చింది. ఆ మొదటి ప్రేమ రావడంతోనే అతడు యేసుక్రీస్తు యొక్క సిలువకు సాక్షిగా మారాడు. అతడు పశ్చాత్తాపపడ్డాడు కాబట్టే అతనిలోనికి ఆ మొదటి ప్రేమ వచ్చింది. కాబట్టే హీ బికేమ్ ద వెరీ ఫస్ట్ అపోస్టల్ టు ప్రీచ్ ద గాస్పుల్. అతడు పొందిన పశ్చాత్తాపము 3,000 మందికి అతడిని వెలుగుగా మార్చింది. ఆ తర్వాత అతను ఎంతో మందికి సువార్తను ప్రకటించాడు, పత్రికలు రాశాడు, దేవునికి హతసాక్షిగా మారాడు. మొదటి ప్రేమ ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో ఆ వ్యక్తి లోకానికి వెలుగుగా ఉంటాడు. God said, let all things you do be in love. Maybe you might be correcting a person, you might be disciplining a person, you might be doing a service to a person, whatever that you may be doing. Is that being done in love? ఒకవేళ అవి ప్రేమతో లేకపోతున్నట్లయితే, అవి దేవుని మాటకు ఆధారమైన పనులు కాకపోతే అది ఎందుకు పనికిరాని క్రియ అవుతుంది. ఎంతో జలసీతో, ఎంతో ఈర్ష్యతో ఈ లోకము రగిలిపోతున్న ఈ దినాల్లో నువ్వు దేవుని యొక్క వెలుగుగా ఉండాలి అంటే నీకు ఈ మొదటి స్తంభమైన ప్రేమ అవసరము. జ్ఞానముకున్న 7 స్తంభాలలో 2వ స్తంభం పేరు ఉపదేశము. స్మరణ అనబడిన సంఘములో ఆ సంఘము ఎంతో శోధింపబడుతుంది. దాట్ వాజ్ అ చర్చ్ ఇన్ పావర్టీ. ఎంతో దారిద్ర్యంలో ఉన్న సంఘము, కానీ ప్రభు అంటున్నాడు నువ్వు ధనవంతుడివే అంటున్నాడు. అలానే ఆ సంఘానికి ఎన్నో శోధనలు వస్తున్నప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, హీస్ గైడింగ్ దెమ్ ఇన్ ఎవ్రీ స్టెప్. కొంతమంది వచ్చి మిమ్మల్ని శోధిస్తారు, 10 దినములు శ్రమ కలుగుతుంది, అయినా అంతం వరకు సహించు. ఇలానే
ప్రభు ఎవరిలో అయితే జ్ఞానముగా ఉంటాడో వారిలో ఆయన ఇచ్చే రెండవ స్తంభమే ఉపదేశము. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో ఉంటుంది కదా, నా ఉపదేశము వినువాడు ధన్యుడు అని. జ్ఞానము అంటే ఈ లోక జ్ఞానము కాదు, పుస్తకాల వల్ల, గూగుల్ నాలెడ్జ్ వల్ల, చాట్ జీపీటీ నాలెడ్జ్ వల్ల, లేకపోతే అనుభవం వల్ల వచ్చే నాలెడ్జ్ వల్ల కాదు, కానీ సమస్త జ్ఞానమునకు మించిన దేవాది దేవుని యొద్ద నుండి వచ్చే ఉపదేశము ఆయన మనకి ఇచ్చినప్పుడు మనము ప్రతి శోధనలో నుండి తప్పింపబడతాము. దానికి మంచి ఉదాహరణ ఎవరంటే నోవహు. గాడ్ స్టార్టెడ్ ఇన్స్ట్రక్టింగ్ హిమ్ టు బిల్డ్ అన్ ఆర్క్ టు సేవ్ హిమ్ అండ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ. అలానే మోషేకి ఆయన తన మార్గాల్ని తెలియజేశాడు. హీ ఇన్స్ట్రక్టెడ్ మోసెస్ ఆన్ హౌ టు స్పీక్, ఆన్ హౌ టు వాక్, ఆన్ వేర్ టు గో అండ్ వే నాట్ టు గో. ప్రతిదీ అది ఆయన భక్తులందరికీ ఆయన ఉపదేశిస్తూ వచ్చాడు. ఆయన ఉపదేశాన్ని అంగీకరించి దాని ప్రకారము నడిచిన ప్రతి ఒక్కరూ రక్షింపబడ్డారు. ఇది నాన్న క్రైస్తవ జీవితంలో మనము ఆశించేది ఆశీర్వాదాల కొరకో లేకపోతే రొట్టెలు చేపలు కొరకో కాదు, కానీ పరలోక రాజ్యానికి మనము చేరాలంటే మనకి దేవుని ఉపదేశము ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి పరిస్థితిలో అవసరమై ఉంది. ఈ ఉపదేశాన్ని అంగీకరించేవారు, ఈ ఉపదేశాన్ని విని దాని ప్రకారము గైకొనువారు రక్షింపబడతారు. ఫాలో ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద లార్డ్. ఆయన గడప యొద్ద నిల్చొని, ఆయన ద్వారము దగ్గర నిల్చొని, ఆయన ఉపదేశము కొరకు కనిపెట్టి దాని ప్రకారము చేసిన వారు రక్షింపబడతారు. మరి ముఖ్యంగా నిత్య రాజ్యాన్ని వారు చేరుకోగలుగుతారు. జ్ఞానముకున్న మూడవ స్తంభము గద్దింపు. నా గద్దింపును విని తిరుగుడి. గద్దింపు తైలాభిషేకము అని 141వ కీర్తనలో భక్తుడైన దావీదు మాట్లాడుతున్నాడు. ఈ తైలాభిషేకాన్ని అనేక మంది క్రైస్తవులు ఇది తృణీకరిస్తున్నారు. పెర్గములో ఉన్న సంఘముని మనం గమనించినప్పుడు ఈ పెర్గములో ఉన్న సంఘము లోకానుసారమైన భక్తిని ఫాలో అవుతుంది. అందరూ చేస్తుందే వీళ్ళు చేస్తున్నారు, అందరూ చేస్తుందాన్నే చెయ్యాలి కాబోలను, చేసినా పర్వాలేదనో వీళ్ళు చేస్తున్నారు. అట్టి వారందరినీ దేవుడు చాలా కఠినంగా గద్దిస్తున్నాడు. ఆ గద్దింపుని తృణీకరించిన సొలొమోను జ్ఞాని అయినప్పటికీ అతడు దేవుని మార్గంలో నుండి తొలగిపోయాడు. ఆ గద్దింపుని నిర్లక్ష్య పెట్టినటువంటి సంసోను దేవుని యొక్క ఉగ్రతకు అతని కూడా బలైపోయాడు. ఎవరైతే గద్దింపుకి లోబడతారో విసిగిపోక వాళ్ళ జీవితంలో ఆయన అంటున్న మాట, మరుగయున్న మన్నాను నేను భుజింపనిత్తును. మరుగయున్న మన్నా అంటే ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. అంత్య దినాలలో మనుషులందరి మీద ఆయన కడవరి వర్షాన్ని కుమ్మరిస్తానన్నాడు కదా. ఆ వర్షము నీ జీవితములో, నీ సంఘములో, నీ కుటుంబంలో కుమ్మరింపబడాలి అంటే నువ్వు గద్దింపునకు లోబడాలి. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. This pillar is more like a bend or a break kind of situation. తుయతైరాలో ఉన్న సంఘాన్ని మనము చూసినప్పుడు జ్ఞానముకున్న 4వ స్తంభం ఏంటో మనకు అర్థమవుతుంది. తుయతైరాలో ఉన్న సంఘములో విశ్వాసము, ప్రేమ, క్రియలు అన్నీ ఉన్నాయి, కానీ దానికి ఉండవలసిన మారు మనసు దానిలో లేదు. ప్రతి క్రైస్తవుడు కూడా తను విశ్వాసి అయిన తర్వాత వాక్యం చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు, కానీ అనుదినము నువ్వు మారు మనసు పొందుతున్నావో లేదో ఒకసారి ఆలోచించుకో. ఎందుకంటే యేసు చెప్పాడు, ఎవరైనా నన్ను వెంబడించగోరితే వారు తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలని. అంటే ప్రతిరోజు ఒక క్రైస్తవునికి మారు మనసు అవసరము. నువ్వెంత భక్తిగా ఉన్నావు, నువ్వెంత నీతిగా జీవిస్తున్నావు, నీలో ఎంత విశ్వాసం ఉంది అన్నది కాదు, కానీ నువ్వు అనుదినము దేవుని దగ్గరికి పశ్చాత్తాపముతోనూ మారు మనసుతోనూ ఆ విరిగి నలిగిన హృదయంతో వెళ్తున్నావా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమైన అంశము. క్రైస్తవ పునాది మారు మనసు అయితే క్రైస్తవ జీవితం నడవవలసింది కూడా మారు మనసు మీదనే. ఒకవేళ మనం మారు మనసు పొందకపోతే, అనుదినము ఈ మారు మనసు మనలో లేకపోతే మనము నూతన పరచబడలేము. మనము నూతన పరచబడకపోతే మనము శిక్షలోనికి వెళ్తాము. దట్ ఈస్ వై దిస్ ఇస్ అ బెండ్ ఆర్ అ బ్రేక్ సిచ్యువేషన్. జ్ఞానముకున్న అతి ప్రాముఖ్యమైనది ఈ 4వ స్తంభము ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో ఉండేలాగా మనము చూసుకొని ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాము. Corrections brings upgrade. That brings me to the 5th pillar of wisdom, that is
కరెక్షన్. జ్ఞానముకున్న 5వ స్తంభము దిద్దుబాటు. సార్దీసులో ఉన్న సంఘాన్ని మనము చూసినప్పుడు జీవించుచున్నామన్న పేరు దానికి ఉంది కానీ అది మృతముగా ఉందని పరిశుద్ధాత్మ దేవుడు దానితో సెలవిస్తున్నాడు. ఎప్పుడు ఒక వ్యక్తి చనిపోతూ జీవిస్తాడంటే ఏ వ్యక్తి అయితే తను దిద్దుకోకుండా పాతగా నడిచిపోతాడు. ఎవరును పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోయాడు కదా. ఎవరైతే తమను దిద్దుకుంటూ నడుస్తారో వాళ్ళు దేవుని బట్టి జీవిస్తారు. ఎందుకంటే ఆయన జీవాధిపతి అయి ఉన్నాడు. కానీ ఎవరైతే ఈ జీవాధిపతిని విడిచిపెట్టి దేవునికి వేరుగా దేనిని సరిదిద్దుకోకుండా ఉంటారో వారికి ఉన్న అతిపెద్ద ప్రమాదం ఏంటంటే జీవగ్రంథములో నుండి వారి పేరు కొట్టివేయబడుతుంది. కయ్యీనుని దిద్దడానికి ఆయన దిగి వచ్చాడు, కానీ కయ్యీను ఆయన దిద్దుబాటుని అసహించుకున్నాడు. కాబట్టి అతడు పాపము చేసి దేవుని యొక్క మార్గములో నుండి తొలగిపోయాడు. మనము కయ్యీను వలె తప్పిపోకుండా ఉండడము కొరకు మనల్ని మనము అనునిత్యము దేవుని వాక్యాన్ని బట్టి దిద్దుకుందాము, మనల్ని మనము సరిచేసుకుందాము. క్రైస్తవ్యము అంటే కేవలము మంచి సమరయుడిలాగా మంచి పనులు మాత్రమే చేసి సరిపోదు. మరి ఏది చెయ్యాలో జ్ఞానమున్న వారికి అర్థమవుతుంది. జ్ఞానముకున్న 7 స్తంభాలలో 6వ స్తంభమే సువాసన. బైబిల్లో ప్రకటన గ్రంథంలో భక్తుడైన యోహాను 7 సంఘాలకు పత్రికలు రాస్తున్నప్పుడు 6వ పత్రికని ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. ఈ సంఘము ద్వారా మనము జ్ఞానముకున్న 6వ స్తంభాన్ని అర్థం చేసుకోగలము. ఒక వ్యక్తి సువాసనగా ఎలా మార్చబడతాడు అంటే మనము ఎప్పుడైతే సహించుకునే వారముగా ఉంటామో, ఎప్పుడైతే దేవునిని బట్టి ఓర్చుకునే వారముగా ఉంటామో, అంటే వాక్యము చెప్పింది కాబట్టి ఓర్చుకోవడము, వాక్యములో ఉన్నది కాబట్టి వాక్యము అనబడిన పారామీటర్స్ని బట్టి మనం ఎప్పుడైతే ఓర్చుకుంటామో, ఎప్పుడైతే సహిస్తామో మన హృదయము ఎంతగానో విరిగి నలుగుతుంది. ఒకసారి మనము దావీదు జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది అది ఎలా చేయాలో. సౌలు దావీదుని ఎన్నోసార్లు తరిమినా సౌలుని దావీదు ఓర్చుకున్నాడు. సౌలుకి దావీదు మంచి చేశాడు, సౌలు కొరకు దావీదు పోరాడాడు. కానీ సౌలు మాత్రము దావీదును విసిగిస్తూనే వచ్చాడు, దావీదును చంపాలనే ఆలోచించాడు. ఇవన్నీ చేస్తున్నప్పుడు దావీదు చేతికి సౌలుని దేవుడు అనేక మార్లు అప్పగించిన దావీదు సౌలుని తను సంహరించలేదు, దేవునికే విడిచిపెట్టాడు. ఎందుకంటే ఒకే ఒక్క పారామీటర్ని బట్టి, ఇతడు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి అనబడిన ఒకే ఒక్క కారణాన్ని బట్టి సౌలు దావీదు చేతికి ఎన్నిసార్లు దొరికినా దావీదు సౌలుని క్షమించడానికే, ఓర్చుకోవడానికే, అతన్ని సహించడానికే పూనుకున్నాడు. ఈ ప్రాసెస్ లో దావీదు హృదయము ఎంతగానో నలిగింది, ఎంతగానో విరిగింది. వాటన్నిటిలో ఏం జరిగింది అంటే దావీదు దేవునికి ఇంపైన సువాసనగా మార్చబడ్డాడు. ఇది మనకున్న శక్తిలో మనం ఏం చేస్తున్నాము? దేవుణ్ణి వెంబడిస్తున్నామా, లేదా ఇది కఠినమైన మాట, ఇది కష్టమైన మాట, దీన్ని ఎవరు చేయగలరని అనేక మంది యేసు ప్రభు మాటలు విని తిరిగి వెళ్ళిపోయారంట. అలానే వెళ్ళిపోతున్నామా, లేదా ఇది కష్టమైన, ఇది దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తాను అని నీ హృదయాన్ని నువ్వు నలగగొట్టుకుంటూ చేస్తున్నావా? క్రైస్తవ్యము అంటే కేవలము మంచి సమరయుడి పనులు చేయడం మాత్రమే కాదు, కానీ శత్రువుల్ని కూడా సహించగలిగిన ఓర్పు ఒక క్రైస్తవుడికి ఉండవలసిన క్రియ. ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏ స్తంభం అయితే మనల్ని కంప్లీట్ చేస్తుందో ఆ స్తంభం గురించి ప్రభు మనతో వాళ్ళు మాట్లాడుతున్నాడు త్రూ ద చర్చ్ ఆఫ్ లవోదికియా. లవోదికియా అనబడిన సంఘంతో ప్రభు మాట్లాడుతున్న మొదటి మాటలు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు అని. వెల్, దట్ బ్రింగ్స్ మీ టు ద 7th pillar of wisdom, that is altar. బలిపీఠమే జ్ఞానముకున్న 7వ స్తంభము. పాత నిబంధన గ్రంథములో భక్తులు కానీ ప్రజలు కానీ దేవునికి ఏదన్నా అర్పణలు అర్పించాల్సి వచ్చినా, క్షమాపణ వేడాల్సి వచ్చినా వారు అర్పణను బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చేవారు. బలిపీఠము ఎప్పుడు నిప్పుతో కాలుతూ ఉండేది. బలిపీఠము దేనికి సాదృశ్యమో తెలుసా? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అనేటువంటి తెగింపుకు సాదృశ్యము. ఆత్మలో తీవ్రతకు బలిపీఠము సాదృశ్యము. ఇక జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనబడినటువంటి సమర్పణకు సాదృశ్యము బలిపీఠము. నీ కొరకు దేనినైనా చేయటం కొరకు నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని
యెషయా, సమూయేలు వంటి ప్రవక్తలు చెప్పిన సంసిద్ధతకు సాదృశ్యము బలిపీఠము. సౌలు ఎన్నో బలులు అర్పించాడు దేవునికి. సౌలు దేవుని కొరకు ఎన్నో కార్యాలు చేశాడు. కానీ ప్రభు అన్న మాట, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అన్నాడు కదా. సౌలు అనుకున్నాడు అతడు దేవుని కొరకు ఎంతో మంచి పనులు చేస్తున్నానని. అట్లాంటి వారి కొరకే ప్రభు అన్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నులివెచ్చని స్థితిలో ఉన్నావని. Saul thought what he was doing was spiritual, and what he was doing is to please God and to give God what is best. కానీ ప్రభు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఇది నాన్న సౌలు వంటి క్రైస్తవ జీవితాన్ని మనము కూడా కలుగున్నామేమో ఒకసారి పరీక్షించుకుందాము. మనము తీవ్రత కలిగి దేవుణ్ణి వెతుకుతున్నామా? మనము తెగింపు కలిగి ఆయన్ను సంతోషపరిచే పనులు చేస్తున్నామా? లేదా లోకముతో పాపముతో రాజీ పడిపోయి లోకం ఇంతేనో, ఈ దినాల్లో ఇలానే ఉండాలనో, మరేవో కారణాలు చెప్పుకుంటూ దేవునికి బెస్టే చేస్తున్నానని సౌలులాగా మనల్ని మనము కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నామేమో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాము. When God sees the altar, he sends the fire. కాబట్టి నీ జీవితంలో ఈ బలిపీఠము ఉందో లేదో, నువ్వు జ్ఞానముకున్న 7 స్తంభాలను కలిగి ఉన్నావో లేదో, నువ్వు సంపూర్ణుడిగా సంపూర్ణురాలిగా దేవుని సన్నిధిలో నడుస్తున్నావో లేదో నువ్వు పరీక్షించుకొని, ఒకవేళ నీ జీవితంలో సంపూర్ణత లేకపోతే సంపూర్ణులు అవ్వడానికి నువ్వు దేవుని వాక్యానికి తగ్గట్టుగా మలుచుకోవలసిందిగా మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఈ సిరీస్ని ముగిస్తున్నాను. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక. ఆమేన్.